రాష్ట్ర ప్రభుత్వానికి కమ్యూనికేషన్ వచ్చింది. ఎందుకు ఐపీఎస్లో రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు, వ్యవస్థల మీద ఈ దాడేంటి, న్యాయ వ్యవస్థల మీద ఈ దాడేంటి, కూటమి అంటే డిపార్ట్మెంట్ పరంగా వచ్చేది, డిపార్ట్మెంట్ పరంగా రాజకీయ పెద్దల వైపు నుంచి వచ్చేది కూడా ఏంటంటే క్వశ్చనింగ్ మొదలైంది, కూటమిలో క్వశ్చనింగ్ మొదలైంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీరు అంటించుకున్న మరకలన్నీ మేము కూడా అంటించుకోవాలా, బీజేపీ క్వశ్చన్ చేస్తుంది ఇది. ఓకే, వీ మే బీ వెరీ లెస్ 0.83%, బట్ రేపొద్దున అది కూడా దిక్కు దివాణం లేని పరిస్థితి మాకు వస్తుంది మీతో అంటగాగుతుంటే అనే అభిప్రాయం బీజేపీ పెద్దల్లో ఉందిట. ఒకటి. రెండోది, ఐపీఎస్ రాజీనామాలు చాలా సీరియస్గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. మీరు బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లోనే లేవు, ఆంధ్రప్రదేశ్కే మాత్రమే ఈ వెసులుబాటు, ప్రత్యేక వెసులుబాటు దాన్ని ఏమంటారండి, వాల్యూ ఎడిషన్, ఇక్కడ మాత్రమే ఎందుకుంది అనే ప్రశ్న వచ్చింది. అండ్ వ్యవస్థల మీద దాడి చేయటం, హౌ డిఫరెంట్ యూ ఆర్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అని కూడా అడిగారట. ఓ విషయం చెప్తాను సార్, మీరు గతంలో మీరు జాగ్రత్తగా గమనించండి, ఇదే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కోర్టు పరంగా రిమాండ్ విధించిన ఆ జడ్జి గారి మీద ట్రోలింగ్లో ఒకసారి మర్చిపోకండి. ఇప్పుడు సేమ్ అదే శ్రీనివాసరెడ్డి గారి మీద తిరిగి అట్రిబ్యూట్ అవుతుంది. సో మోడస్ ఆఫ్ ఆపరెండా ఎవరి దగ్గర నుంచి ఉందో చూడండి ఒకసారి. అంతా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి అన్వయించుకొని ఎలా కావాలంటే అలా చేస్తున్న దగ్గర మీరు చెప్పిన డిఓపిటీ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ డెఫినెట్గా ఈ విషయంలో క్లారిఫికేషన్స్ తీసుకోకుండా ఉండదు. అంటే గౌరవ ఐపీఎస్ రాజీనామా చేస్తే చిన్న విషయం కాదండి అది. వాట్ ఐమ్ సెయింగ్, మీరు చాలా లైట్ వర్షన్లో నా పర్సనల్ రీజన్స్ నేను వెళ్ళిపోతున్నాను అన్న స్థాయి కలిగిన డీజీపీ దాకా ఎదగలిగిన ఆయన స్థాయికి ఎంతో మీరు ఏమి డెఫినెట్గా డీజీపీ దాకా వెళ్ళే స్థాయి ఉంది గ్యారంటీగా. ఆయన హిజయింగ్ ఆఫీసర్ సిద్ధార్థ కౌశల్ గారిది ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒకసారి చూడమనండి. అండ్ రీసెంట్ పాస్ట్లో గతంలో చూసుకున్న జడ్జి గారి తీర్పు మీద కూడా వాళ్ళకి అన్వయించుకొని వాళ్ళకి నెగిటివ్ కనుక వస్తే వాళ్ళు ఏ విధంగా బొంబార్డింగ్ చేస్తున్నారో ప్రజలు ఒకసారి గమనించుకోండి. నేను కూడా కాదు, శ్రీనివాసరెడ్డి గారే నేను ఆయన ఇచ్చిన డెలిబరేషన్ ఒకసారి మీరు ప్లే చేయండి. ఆయన మాట్లాడింది అదిగో, ఈ లడ్డు నెయ్యి కేసులో ప్రధాన నిందితులకి బెయిల్ వచ్చింది. ఇస్తే ఇంక మరి అంతే, వీళ్ళు నిందితులు ఇవన్నీ ఒక ప్రొసీడింగ్ ఉంటుంది, దాని ప్రకారం ఎన్ని రోజులు స్టిపులేటివ్ టైంలో బెయిల్ వస్తుందో, బెయిల్ ఇవ్వచ్చా, బెయిల్ సర్కమాస్టెన్సెస్ ఎట్లా ఉన్నాయి అవన్నీ జడ్జి గారి పరివ్యూలో ఉంటాయి, ఆయన డిసైడ్ చేసేది. అది కూడా వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. ఓకే, అదే ట్రోల్స్ చేసేందుకు ఇలాంటి తీర్పులు మంచి అవకాశాలుగా మారుతున్నాయని కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చిందండి, ట్రోల్ చేసేందుకు ఈ తీర్పు మరో మంచి అవకాశం, ట్రోలర్లకు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారి చొరకలు అని చెప్పేసి. అంటే ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారెండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమంలో రెచ్చిపోతున్నారు. అది మనం చూస్తూనే వచ్చినాం. దాన్ని ఈయన ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు, జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అది గమనించాం, ఇందాక ఆ ట్రోలింగ్స్ అన్నీ చూసాం. ఒకే కార్యకర్త నాయకుడు మరి తెలియదు, ఆయన చాలా మొహమాటం లేకుండా ఎటకారాలతో కూడిన ట్రోలింగ్స్ అందులో ఉన్నాయి. ఇప్పుడు ట్రోలింగ్ చేయడం ఒకటి, మనకు ఇప్పుడు కోర్టు తీర్పు పట్ల మనకు అభ్యంతరాలు ఉండొచ్చు, వీ మే ఎక్స్ప్రెస్, దానికేం ఇబ్బంది లేదు. బట్ వాళ్ళకి ఆపాదించకూడదు, ఉద్దేశాలు ఆపాదించడానికి మాత్రం వీల్లేదు. తీర్పులు అందరికీ నచ్చాలని నేను లేదు కదండి, నచ్చకపోవచ్చు. నాకు తెలిసి మీరు అన్నట్టు డిఓపిటీ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్తో పాటు గౌరవ సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ అవుతుంది. అంటే జడ్జి గారిని ఈ విధంగా ఆపాదించి చేయడం మాత్రం రెండు వ్యవస్థలు అండి, ఒకటి పోలీస్ వ్యవస్థ, ఒకటి న్యాయ వ్యవస్థ. ఈ రెండు ఇప్పుడు కొంచెం ప్రమాదంలో పడ్డట్టు కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్లో అయితే. గ్యారంటీగా సార్, అంటే దే ఆర్ హ్యావింగ్ ఇమ్మెన్స్ పొలిటికల్ ప్రెషర్. ఆ పొలిటికల్ ప్రెషర్స్ అండ్ పొలిటికల్ కంపల్షన్స్లో మే అనే ఛాన్స్తో పోలీస్ వ్యవస్థ పనిచేయచ్చు. బట్ మే అనే ఛాన్స్ కూడా వాళ్ళు తీసుకోకుండా సిద్ధార్థ కౌశల్ గారు లాంటి వాళ్ళు బయటికి రావడం ఒక ఉదాహరణ. ఎక్కడ టార్చర్ తట్టుకుంటాడండి, ఇప్పుడు ఆయన హాయిగా ఏదో కార్పొరేట్ కంపెనీకి సీఈఓగా వెళ్తున్నారు, ఢిల్లీ నోయిడాలో ఎక్కడో. గ్యారంటీకి వెళ్తారండి వాళ్ళ స్థాయికి. బ్యూరోక్రాట్స్ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం తక్కువే ఉండదు. అండ్ రిచ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి, ఆయన వెళ్తారు. బట్ అందరూ అలా చేయలేరు కదా, సతమతం అవుతున్నారు, అతలాకుతలం అవుతున్నారు. ప్రెషర్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి విపరీతమైన ప్రెషర్స్ ఉన్నప్పుడు కూడా ఎవరు వెళ్ళాలి, మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? గౌరవ డీజీపీ గారి పర్వ్యూలో లాంగ్ లీవ్లు ఇచ్చే డిస్కషన్ ఆయన తీసుకున్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది, నిన్న కూడా మన మాట సీజ్ ద షిప్ సిట్కి వేసిన సీనియర్ ఆఫీసరు ఆయనకి ఏంటంటే ఈ వాజ్ ఆస్క్డ్ టు ప్రిపేర్ ఏ రిపోర్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది గవర్నమెంట్. బట్ ఈ సెడ్ నాకు యాజ్ పర్ ది ఎవిడెన్స్ నేను పోతానండి, అండ్ నామ్స్ ఏం చెప్తున్నా, ఎవిడెన్స్ ఈ రెండు పెట్టుకుని నేను పోతాను. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ కుదరదు, ఎందుకంటే కస్టమ్స్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీరేం చేసుకున్నా మీ చెక్ పోస్ట్ అవతలే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మా పర్వ్యూ లోపలికి వచ్చే లోపల ఇది అక్రమంగా వచ్చిందా, అవినీతిగా వచ్చిందా, మీరు అక్కడ ఆపి చెక్ చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి మీరు పంచాయతీ చేయడానికి లేదని చెప్పారు. ఆయన మెడ్రాస్ నుంచి వచ్చారు, ఆయన చెన్నై నుంచి వచ్చారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ రెండు డిపార్ట్మెంట్స్. సెంట్రల్ ఎక్సైజ్కే కస్టమ్స్ పర్వ్యూలో డిస్కషన్స్ ఉండవు. ఈవెన్ దో దే ఆర్ ఇండిపెండెంట్ అథారిటీ, parallel to customs, territory,
కస్టమ్స్ టెరిటరీలో దే డోంట్ హ్యావ్ ఎనీ డిస్కషన్స్. అండ్ ఏ కన్సైన్మెంట్ అయినా ఇఫ్ దే ఆర్ ఎంటర్ ద రెస్పెక్టివ్ కస్టమ్స్ టెరిటరీ, పర్వ్యూ అండ్ పర్సెప్షన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ లేదే కూడా ఏ వెళ్ళవు. ఏదో అండ్ ఇంకోటి మనకి ఇంటర్నేషనల్ వాటర్స్ ఇష్యూకి వచ్చేప్పటికి 12 నాటికల్ మైల్స్ దాటేంత వరకే డిస్ట్రిక్ట్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. 12 నాటికల్ మైల్స్ అనగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జ్యూరిడిక్షన్ వచ్చేస్తుంది. మీకు ఇంకోటి చెప్తాను, 12 నాటికల్స్లో కూడా కస్టమ్స్ పర్వ్యూ వీళ్ళు వెళ్ళిపోవడానికి ఉండదు.